చేసిన సందర్భాలు మనం గుర్తు చేసుకున్నాం. కొన్ని నాలుగు మందు పెడితే ఉన్న నాలుగే ఊసిపోయినట్టు కోచ్ ఫ్యాక్టరీ ఏమో కానీ డివిజన్ గురించి ఏమో కానీ ఉన్న క్రూలింగ్లు కూడా తరలిపోతున్నాయి. అంటే అది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మనం దీని గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందరో కాజీపేట గురించి కార్యక్రమాలు చేసి స్వార్థ రాజకీయాలకు మాత్రమే కాజీపేటని ఉపయోగించుకున్నారు. కానీ ఏ రోజు కూడా నిండు మనసుతోటి కాజీపేటని అభివృద్ధి చేయాలనో లేకపోతే ఎంతో మంది ఉన్నారు ఇలా పట్టణం తిరుగున్నటువంటి కాజీపేట గ్రామం తిరిగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ తల్లిపోవటం వల్ల అని ఏమాత్రము ఆలోచన చేయలేదు. రూలింగ్ల గురించి ధర్నా చేస్తుంటే వారం 10 రోజులైనా పట్టించుకునే నాదులు లేవు. మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము వచ్చి పలకరించే వరకు కూడా అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అధ్యక్షులు కానీ మేము పొయ్యి వస్తే కానీ సొయ్యి సొక్కి లేదు. ఈ యొక్క బస్ స్టాండ్ కానీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ డివిజన్ గురించి కానీ అన్నం పెట్టింది. అలా నేను ఎమ్మెల్యే అయ్యటానికి ఇక్కడ బస్ స్టాండ్ గురించి ఎన్నో నిరాహార దీక్షలు చేసిన అధికారంలోకి వచ్చినాక పట్టింపు లేకుండా పోయినటువంటి మన ఎమ్మెల్యే గారు. విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్నామని మర్చిపోతాను, రాబోయే ప్రతిపక్షంలో పోతున్నామని ఆలోచన గిట్ట వచ్చిందో కల వచ్చిందేమో కానీ వారు ధర్నాలు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఎంపీ దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో వెళ్ళి సీఎంని పిలిచి ఒక 2 మాటలు మాట్లాడి ఫోన్ చేసి పిలిపించి మాట్లాడితే సమస్య పరిష్కారం అయితే 5 నిమిషాల పనిది. పోయే ధైర్యం లేదు. దద్దమంత్రిగా ఈడ కూర్చోవటమే, సొంత పనులు వీటి తప్ప. మాకు తెలియకుండా అడుగుతాను ఒకటి, ఇక్కడ మన ఎంపీ ఎవరు అనగా సడన్గా ఎవరైనా పేరు చెప్పగలుగుతారా? ఇలా కొంతమంది తప్ప. అంటే ఏ స్థాయిలో ఇక్కడ మనల్ని పట్టించుకొని ఉంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవడానికి నేను అడిగేది. గతంలో రోజుల తరబడుతున్న నాకు తెలిసే 2-3 నెలలు రైలు నిరాహార దీక్షలు చేసిన బస్ స్టాండ్ గురించి. విచిత్రం ఏంటంటే వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ప్రతిపక్షం చేయవలసిన బాధ్యతని పాలకపక్షం టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఢిల్లీలో చేస్తారు, బీజేపీ వచ్చి ఇక్కడ చేస్తారు. ఇలా కిషన్ రెడ్డి గారు ఉన్నారు సెంట్రల్ మినిస్టర్, పోయిండ్రు, వీళ్ళు పోయి కలిసి బీజేపీ వాళ్ళు పోయి కలిసిండ్రు. కలిసి జనరల్ మేనేజర్ గారికి ఫోన్ చేసి 5 నిమిషాలు వస్తారు సెంట్రల్ మినిస్టర్ అంటే. ఇంతమంది అవస్థలు పడుతుంటే ఇవాళ రేపు ఎంత పెద్ద ప్రమాదం పోచున్నదంటే ఒక రైల్వే ఎంప్లాయీస్కు మట్టుకే ఈ బాధ్యత కాదు, కాజీపేట యావత్ ప్రజలది, హనుమకొండ జిల్లా ప్రజలది. రేపు ఒక గ్రామం ఈ క్రూలింగ్లు ఇవన్నీ ఒకటెనుక తరలించి అడ్డదారిలో ప్రమోషన్స్ ఇచ్చి వీళ్ళని తీసేస్తే ఇదైతే అని చెప్పి అడ్డదారిలో ప్రమోషన్స్ ఇచ్చి హైదరాబాద్ కానీ ఇటు తరలించడం అటు తరలించడం పెట్టి దీన్ని నిర్వీర్యం చేస్తే రేపు దేనికి కూడా కాజీపేట జంక్షన్ ఎలిజిబిలిటీ లేకుండా పోయటానికి ఇదంతా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం చేస్తున్నటువంటి దురుద్దేశంతో చేస్తున్నటువంటి పని. దీన్ని బాధ్యతగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు అందరి నాయకులు రాజకీయాలు పక్కకు పెట్టి దీని మీద పోవలసి కొట్టాడవలసిన సమయాన్ని వదిలిపెట్టి, గతంలో కూడా చూసినాం మనం 1-2 ఎవరు ఏం పెట్టి నడిపి జేఏసీ అని పెట్టి దాని వెనుక ఎవరు నడిపించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. వల్ల నేను ఆ రోజే చెప్పినాను, మేము అందులో పాల్గొన్నాం, మా కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, మేము అందులో ఉండమని కూడా. ఎందుకంటే ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 7 మైలేజ్ వస్తుందనో లేకపోతే టీఆర్ఎస్కు ఎమ్మెల్యేకు ఎక్కడ ఇదిపోతుందని చెప్పి దానికి వెనుక ఉండి ఇవి నడిపిస్తుంటే చాలామంది నాయకులు పాపం కొందరు తెలిసి తెలియక వాళ్ళ ట్రాప్లో పడిపోయి ఒక లిప్సిపతి చూపించింది తప్ప ఏడమైంది అలా చేసి ఇవాళ పోరాటం చేయాలని ఇంత పెద్ద ఇది జరుగుతుంటే వాళ్ళందరూ కలిసి ఎక్కడ పోయింది? మేము ఇవాళ ఏదో ఎలక్షన్స్ ఉన్నాయో ఇంకా సంవత్సరం ఎలక్షన్లు, మేము 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కింద మీ అందరి సాక్షిగా మేము ఇంతమంది 1000 మందితోటి ధర్నాలు చేస్తాం, మీ అందరి సాక్షిగా మరోసారి గుర్తు చేస్తాం.
ఆ రోజు సీతక్క కానీ సాంబయ్య కానీ వీరనరేందర్ రెడ్డి గారు కానీ కొత్తగా జాయినకి కూడా వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అని చేయడం జరిగింది. మేము మొట్టమొదట వచ్చి ఇక్కడ కలిసి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మనకున్నటువంటి 3 ఎంపీలు ప్లస్ 4వ ఎంపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్ ఠాకూర్ గారిని కూడా మేము మొన్న మీటింగ్లో రిక్వెస్ట్ చేస్తే 18వ తారీఖు నాడు పార్లమెంట్ స్టార్ట్ అవుతున్నది, దాని మీద మేము నలుగురమే కాదు యావత్ ఎంపీలందరినీ కూడా మేము మొబిలైజ్ చేసుకొని దీని మీద కొట్లాడటానికి మేము సిద్ధమవుతాను, టైం తీసుకుంటాను అని చెప్పి హామీ ఇచ్చినప్పుడు చాలా సంతోషమైంది. దాన్ని మీ అందరికీ మీ ద్వారా కూడా యావత్ కాజీపేట హనుమకొండ జిల్లా ప్రజలకు కూడా పత్రికల ద్వారా తెలియజేయడం జరిగింది. 18వ తారీఖు నాడు తప్పకుండా మేము కూడా అవసరమైతే అక్కడ ఢిల్లీ పోయి వారిని మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో కూడా మేము ఉన్నాం. ప్రత్యేకంగా మీ ద్వారా ఈ పాలకపక్షమైనటువంటి బీజేపీ ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, రాజకీయాలను పక్కకు పెట్టండి, నాటకాలు ఇవన్నీ వద్దు, ప్రజలు అలసిపోయారు. ముఖ్యంగా కాజీపేట రైల్వే ఈ కాజీపేట రైల్వే అనేది గతంలో పివి రంగారావు పివి నరసింహారావు గారు బతుకున్నప్పుడు ఈ కాలేజీలు కానీ దానికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ ఏ విధంగా ఇదాడినాయి అనేది మనం ఆలోచన చేయాలి. ఇలా సుమారు 450 నుంచి 600 మంది అక్కడ విజయవాడలో ఉంటున్నారంటే కాజీపేటలో నెలకు సుమారు 12 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. ఇలా ఆ జీతాలు కనుక వచ్చేది ఉంటే ఇక్కడ నడుస్తుంటే 12 కోట్లు నెలకు అక్కడ డ్రా చేసుకొని అక్కడ చేస్తుంది. తెలంగాణ తెచ్చుకున్న దేనికి మనం ఇక్కడ విజయవాడలో పెట్టి నడిపించుకోవటంతా మనకు దేంట్లో ఎలిజిబిలిటీ లేదు. కాజీపేటని ఇంతమంది ఎంపీలు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ఏం చేస్తున్నారని ఇలా మేము అడుగుతున్నాం. ఏదో ముక్కు కంటి తుడుపు చర్యగా మేము ధర్నా చేసినాం, రిప్రజెంటేషన్ ఇచ్చినా గతం అయిపోయింది, ఖండిస్తాను. ఈ 3 తప్ప ఇంకోట్లేదు. మీరు ఏ రోజు కూడా పోయి కూర్చోబెట్టి జనరల్ మేనేజర్ని పిలిపిద్దాం, సీఎం దగ్గరికి పిలిపియాలి, ఆ బాధ్యత మీది. వినయ్ భాస్కర్ గారు, మీరు పర్టికులర్గా మీకు చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉద్యమాలు తీసుకొని ఇది చేసుకొని వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి కంటి తుడుపు చర్యగా ధర్నా చేసి ఇప్పుడు చెప్పినట్టు రిప్రజెంటేషన్ ఇచ్చి నా చేతులు అయిపోయింది నేను ఖండిస్తాను అని చెప్పి బీజేపీ వాడు టీఆర్ఎస్ని ఖండించుకుంటే ఫోటో లేదు, జాగ అయ్యలేదు, కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు వీటన్నిటికీ కూడా షార్ట్ కట్గా చెప్పాలంటే ఆ రోజు 18 కోట్ల రూపాయలు ఇచ్చి మేము తీసుకున్నాం అక్వైర్ చేసిన ల్యాండ్. ఆ రోజు నుంచి నేటి వరకు తట్టేడు మట్టి పోయలే ఈ 2 పార్టీలు. కాజీపేట ప్రజలు గమనించాలి వీటిని, ఈ కంటి తుడుపు చర్యలు, వీళ్ళ దొంగ నాటకాలు. మీరు త్వరలో కనుక బీజేపీ పార్టీ ఇటు ఎమ్మెల్యే గారు మీరు మీ అధ్యక్షుల దగ్గరికి పోతారా, ముఖ్యమంత్రి దగ్గరికి పోతారా, ఇంకెక్కడి దగ్గరికి పోతారా తెలియదు, కానీ వారి దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించుకొని తీసుకొని వచ్చే బాధ్యత మీది. అధికారంలో ఉన్నది మీరు, లేకపోతే కాజీపేట ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడు స్వార్థాలకు వాడుకొని గతంలో ఇక్కడ కడియం శ్రీగారు గారు కూడా ఎన్నో మాటలు చెప్పారు, హాస్పిటల్ అన్నారు, కాలేజ్ అన్నారు, ఇంకేదో చెప్పారు, ఏదేదో చెప్పారు. ఇక్కడ ఇయ్యని వాగ్దానాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళా ఎలక్షన్లో కొత్త నాటకంతో నిన్న విచిత్రం అనిపించింది మాకు. ధర్నా వీళ్ళు ధర్నా చేయటం ఏంటి, నవ్వుతారు ప్రజలు. ఇవ్వాలి ఓకే, ధర్నా చేసిన సంతోషం మంచిదే, కానీ మరి మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి, ఒక చీఫ్ విప్ కదా, ఎంపీ దయాకర్ గారు, వినయ్ భాస్కర్ గారు ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ కూర్చోండి. అయిన వాటికి పైరవీలకు వాటికి వీళ్ళు తిరుగుతారు కదా, దీనికి ఎందుకు పోలేకపోతాను ఇవాళ జవాబు చెప్పండి కాజీపేట ప్రజలకు. కిషన్ రెడ్డి గారి దగ్గర రిప్రజెంటేషన్ ఇస్తే అయిపోయిందా? మేము ఇవాళ క్లారిటీ ఇచ్చినాం 18వ తారీఖు నాడు ఢిల్లీలో దీని మీద ఇచ్చేస్తున్నామని. కోచ్ ఫ్యాక్టరీ గతంలో కూడా మీరు మేము ఇవ్వలేదంటారు. ఎస్, ఆ రోజు దేశ క్షేమ దృష్ట్యా పంజాబ్లో కల్లోలం జరుగుతున్న దృష్ట్యా ఆడికి మీరు ఇచ్చినామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం. దాన్ని తప్పుకు సరిదిద్దుకోవడానికి మమ్మల్ని అధికారుల పక్క కూర్చోబెట్టినందుకు మేము ఇలా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి వాటిని అందులో ఎక్కువ వరంగల్కి సంబంధించిన ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి,
ఎవరంటారు ఇక్కడనే విభజన చట్టంలో ఏం పెట్టిందో తెలియదు. అరే మాకేం తెలియదు కదా, మాకు చదువుకోలేదు. మీరు చదువుకుంటే చెప్పండి, మరి ప్రెస్ మీట్ పెట్టి మేము గిరి ఉన్నదని చెప్పండి. కాజుపేటకి ఇస్తారా, సికింద్రాబాద్కి ఇస్తారా, హైదరాబాద్కి ఇస్తారా, ఎక్కడో చెప్పండి. మన జిల్లా నాయకులు మాట్లాడతారు దేని పరిస్థితిలో వీళ్ళకి తెలియదని. కాజుపేటకి ఎట్లేదు, హైదరాబాద్ పెట్టామని చెప్తారా ప్రజలకు? చెప్పండి మరి. మీరు అక్కడికి వెళ్ళి కిషన్ రెడ్డి గారితో వాస్తవం చెప్పాలంటే ఇంత తిరిగి ఇంత చేసే బదులు, నేను ఆ రోజు ప్రెస్ మీట్కి వచ్చినప్పుడే చెప్పిన, నేను వచ్చినా కదా ఇక అందరు వస్తారు ఇప్పుడు అని చెప్పి. నేను పొద్దుగాల 12 గంటలకు రాగానే సాయంత్రం కూడా 6 గంటల వరకు ఎమ్మెల్యే గారు అంతవరకు వరకు సోయిలు ఉంటాయా? అవపడతలేదా? కుటుంబ సమేతంగా అక్కడ ధర్నాలు చేస్తుంటే ఆలోచన రావట్లేదా? ఆ రోజు చేసిన ప్రమాణాలు గుర్తు రావట్లేదా? వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో లేదు, మీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నదంటాను. ఓకే, నువ్వు ప్రామిస్ చేసిన బస్ స్టాండ్ ఏది? నువ్వు చేసిన నిరాహార దీక్షలు ఏమైనాయి? ఆఖరికి కాకతీయ ఉత్సవాలు చూడండి విచిత్రం. ఇక్కడికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు చిరంజీవి గారు పర్యాటక శాఖ మంత్రి. ఆ రోజు వేదిక మీదకి ఎక్కి నిరసన తెలిపినవే 2 కోట్లు ఇస్తే 4 ఇవ్వాలి 5 ఇవ్వాలి అని చెప్పి మాట్లాడినవే, నిరసన తెలిపి ధర్నా చేసినవే డయాస్ మీదకి ఎక్కి. 8 ఏళ్ళు నువ్వు అధికారంకి వచ్చిన తర్వాత కాకతీయ ఉత్సవాలు నిన్న దాకా మొన్న గుర్తొచ్చినాయి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, బట్టలు ఇస్తారు కదా, నిలదీస్తారు కదా వీళ్ళని. అంటే వీటన్నింటినీ ప్రజలు గుర్తుంచుకోరు, మర్చిపోతారు. వీళ్ళకి ఏం తెలియదు. కాజుపేట ప్రజలు కానీ, హన్మకొండ ప్రజలు కానీ, మేము ఎన్ని వాగ్దానాలు చేసినా టైంకు 500, 1000, 2000 నోట్ ఇస్తే అన్ని మర్చిపోతారు అనుకుని ఆ యొక్క ఆలోచనతోటే ఉంటున్నారు. ఇంకా కేవలం బయట ఉన్న ఎమ్మెల్యేలను గుంజుకురావాలి, టీఆర్ఎస్ వీళ్ళ వాళ్ళని గుంజుకోవాలి, టీఆర్ఎస్ ఇదే ఆలోచన తప్ప మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తామని ఆలోచన ఎక్కడన్నా ఉన్నదా? మేము ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ని కథం చేస్తున్నాం, ఆరోగ్యశ్రీని కథం చేస్తున్నాం, హాస్పిటల్ అంచెలంచెలు తీసేస్తున్నాం, ప్రజలకు నేరుగా చేరవలసిన స్కీమ్స్ అని చేంజ్ చేస్తూ ఇవాళ బీసీ కార్పొరేషన్ ఒక లోన్ లేదు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదు. ఇవాళ కొత్తగా మరొకటి మన ఏది కార్లు ఏం చేస్తున్నాడు, అందులో కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పి ప్రాసెస్ అంతా అయిపోయినాక ఆయన తీసేసిస్తున్నాడు. ఎమ్మెల్యేల తమ్ముళ్లకు ట్రాక్టర్లు, బంధువులకు బామ్మర్దులకు కార్లు, మేము కట్టిన ట్యాక్సులు తీసుకొని మీరు పందికొక్కులు తిరిగా మెక్కేంత సమయం ఉన్నది కానీ సమస్య పరిష్కారానికి అర్ధగంట కేటాయించే టైం మీకు లేదా? ఈ కంటి తుడుపు చెప్పారు, ఈ లిప్స బదులు బంద్ చేయండి. ఇంకా సంవత్సరం ఉన్నది ఎలక్షన్. సంవత్సరం అప్పుడు ఎలక్షన్ అప్పుడు కొట్టాడడం అన్ని బయట పెడతాం. మేము కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మేము చెప్తాం, మీ టీఆర్ఎస్ ఏం చేసిందో, బీజేపీ ఏం చేసిందో ఇలా జవాబు చెప్పాలా ప్రజలకు. మీరు ఇవాళ నిజంగా కూడా ఆ 600 మంది కనుక ఇక్కడ ఉంటే కాజీపేటలో నెలకు 12 కోట్ల ట్రాన్సాక్షన్, ఆఖరికి మంగలి, చాకలి, కిరాణా షాపులు, ఈ ట్రాన్సాక్షన్స్ ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటుంది. ఎన్నో తీరులో ఇవి కొడుతుంటాయి. చూసుకుంటూ చేతిలో ఉండి చేయలేని దద్దమ్మలు అంటారా? వీళ్ళని ఏమంటారు అసలు? ఆడ ముఖ్యమంత్రి కలవాలంటేనే లాగులు కడతానే వీళ్ళకి. ఇప్పుడు ఎలక్షన్స్ అరెస్ట్ చేయించున్నారు మమ్మల్ని, ఫాతిమనగర్ దాకా పోగానే వీళ్ళు ధర్నా చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని అప్పుడు అరెస్ట్ చేస్తారు, వీళ్ళు ఇప్పుడు ధర్నా చేస్తారు. అలా అసలు కూడా నిజంగా ఉన్నాయా? విచిత్రం ఏంటంటే పోతాడు ఢిల్లీలో ధర్నా చేస్తాడు, వాడతాడు ఇక్కడ గల్లీలో ధర్నా చేస్తాడు. మరి ప్రతిపక్షం ఎందుకు అయ్యా? మా పాత్ర వీళ్ళే చేస్తున్నారు అసలు. మరి తప్పు చేసింది ప్రతిపక్షం ఉండే అధికారంలో మేము తప్పు చేస్తానమ్మా? లేకపోతే వాళ్ళు చేసిన తప్పు? 8 ఏళ్ళు సంసారం చేసి నువ్వు అసెంబ్లీలో జిఎస్టీ మీద విన్నప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతాం. సరే నేను ఆ స్థాయిలో మాట్లాడడం తెలియదు కానీ జిఎస్టీలో ఫెయిల్ అయినావు, డిమాండేషన్లో ఫెయిల్ అయినావు. 8 ఏళ్ళ తర్వాత నీకు గుర్తొచ్చిందా? ఆ రోజు అత్యవసర సమావేశం అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి మద్దతు పలికింది నువ్వే కదా, అది మర్చిపెట్టి తాగి. నేను అత్యవసర సమావేశంలో
అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి దానికి మద్దతు పలికింది ఈయనే. ఆయన నిన్న మాట్లాడుతాడు. అసలు విచిత్రం ఏంటంటే కోచ్ ఫ్యాక్టరీ లేవు, దాని అవసరం లేదు, లిమిటెడ్ మించిన ఎక్కువైనాయి అన్నాడు కోచ్ ఫ్యాక్టరీలు. ఏమంటే కొత్తగా అవసరం పడిన మహారాష్ట్రకి ఇచ్చిన లేదా, మహారాష్ట్రకు ఇచ్చేటప్పుడు అప్పుడైనా మరి మాకియలేదు ఎందుకు ఇవ్వాలని అడగాలి కదా. 8 ఏళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం ప్రెజర్ చేసి బీజేపీని వంగదీసి పెట్టిండ్రు. 8 ఏళ్ళు సంవత్సరం చేశారు కదా కలిసి అయితే, మరి అప్పుడైనా అడిగి తెచ్చుకోవచ్చు కదా. ఇప్పటికీ కూడా చెప్తారు టీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఒకటే. ఏంటిదంటే వ్యతిరేకత ఓటు, టీఆర్ఎస్కు వ్యతిరేకత ఓటు, కాంగ్రెస్కు పోవద్దు, బీజేపీ పోవాలి. ఈ దురుద్దేశంతో ఈ దుకాణాలను పెట్టి చాలా దుకాణాలు పెట్టింది. ఇప్పుడు ఇలా ఎస్సీలో ఓటు పడదు, ఎస్సీలోనో వెళ్ళిపెట్టాలి, రెడ్లో ఓటు పడదు, రెడ్లోకి వెళ్ళిపెట్టాలి, బీసీలోనో ఈలో ఓట్లు పోదు, ఈలో వెళ్ళిపెట్టాలని ఈ అన్ని కుక్క గొడుగులు తిరిగి చిన్న చిన్న పెట్టి మళ్ళీ అధికారం అడ్డదారుల అధికారం రావడానికి దుకాణం అంతా. ఇన్ని చెప్పిండు మోడీ సభలకు ఇన్ని మాట్లాడింది కదా. ఇంత పెద్ద అవినీతి ఎన్నడూ జరగని అవినీతి ఇక్కడ జరిగింది కదా. ఒక్క మాట్లాడి ఒక్క ఎంక్వైరీ ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఎంక్వైరీ చేయకపోతే, నువ్వు విచారణ చేయకపోతే ఆయన లోపల పెట్టావు ఏమన్నా అంటే ఈయన వస్తాడు. జైలు వేసుడే, మొత్తం అవినీతి తీసుడు, ఏం తీసులేదు ఒకటి కొట్టు. ఏదేదేమైనా కాజీపేట సమస్యని 100 కానీ 106 కానీ ఎలక్షన్ రాని, ఓటు రాని రాకపోని, టికెట్ రాని రాకపోని కాజీపేట సమస్యను వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్ళందరూ జవాబు చెప్పే వరకు ఈ 15వ తారీఖు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీల ఇళ్ల ముందు ఎంజీఎం సమస్య, ఇక్కడ రైల్వే దీని సమస్య మీద కనుక మీరు ఇమ్మీడియట్ పరిష్కారం చేయకపోతే 15వ తారీఖు తర్వాత మీ ఇళ్ల ముందు చావు డప్పు కొట్టేయటం అనేది తథ్యం చెప్తాను మీకు. ఇది మీరు ఏదో ఇక్కడ ముక్కుబడిగా చేసి అయిపోయింది అనుకుంటే మాత్రం అది పద్ధతి కాదు. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఇందులో అధికారంలో ఉండి కాజీపేటను వాడుకొని అధికారంలోకి వచ్చి